మీరు చేసే పనిలో విజయం దక్కడం లేదా? అయితే బుద్ధుడు చెప్పిన మాటలు వినండి. అనగనగా ఒక చిన్న పల్లెటూరు. అక్కడ రామయ్య, జానకమ్మ అనే దంపతులు ఉండేవారు. వారు చాలా పేదవారు. అయినా చాలా నిజాయితీపరులు. ఊరి చివరన ఒక చిన్న పాకలో వారు సమోసాలు అమ్ముతూ జీవనం సాగించేవారు. వారి సమోసాలు అంటే ఆ ఊరి జనులందరికీ ఎంతో ఇష్టం. కొన్నాళ్లకు పక్క ఊరి నుండి ఒక వ్యాపారి వచ్చి అదే ఊరిలో ఒక పెద్ద ఆధునికమైన హోటల్ పెట్టాడు. రంగురంగుల లైట్లు, కొత్త రకాల వంటకాలతో జనం అటువైపు ఆకర్షితులయ్యారు. రామయ్య, జానకమ్మల చిన్న కొట్టు వెలవెలబోయింది. వారి వ్యాపారం తగ్గిపోవడంతో రామయ్య చాలా ఆందోళన చెందాడు. మన కష్టం వృధా అవుతుందా అనే భయం అతనిలో మొదలైంది. ఒకరోజు సాయంత్రం ఒక సాధువు రూపంలో బుద్ధుడు ఆ ఊరికి వచ్చారు. బుద్ధుడు చెట్టు కింద తపస్సు చేసుకుంటున్నప్పుడు రామయ్య, జానకమ్మ దంపతులు అక్కడికి వచ్చారు. బుద్ధుడు రామయ్య ఆందోళనను గమనించాడు. చిరునవ్వుతో ఇలా అన్నాడు: నాయనా, ఇతరుల విజయాన్ని చూసి నీవు ఆందోళన చెందకు. నీ నిజాయితీ, నీ శ్రమ నీకు నిజమైన సంపద. నాణ్యత, ప్రేమతో చేసే పని ఎప్పటికీ వృధా కాదు. పోటీని చూసి భయపడకు. నీ పనిలో మరింత శ్రద్ధ పెట్టు అని బుద్ధుడు చెప్పాడు. ఆ మాటలకి రామయ్యకి కొంచెం నమ్మకం కుదిరింది. కొంచెం ఆనందంగా ఇంటికి బయలుదేరాడు. బుద్ధుడి మాటలతో రామయ్యలో కొత్త ఉత్సాహం వచ్చింది. అతను ఆందోళనను విడిచిపెట్టి తన సమోసాల రుచిని మరింత పెంచాడు. జానకమ్మ కూడా ప్రేమతో వాటిని తయారు చేసేది. కొద్ది రోజుల్లోనే ఆ కొత్త హోటల్ రుచి కంటే రామయ్య సమోసాల రుచి, వారి ఆప్యాయత జనాలకు ఎక్కువగా నచ్చింది. మళ్ళీ వారి బండి దగ్గర జనం కిటకిటలాడారు. నిజాయితీ, కష్టమే నిజమైన విజయమని వారు తెలుసుకున్నారు. నీ పనిలో కనిపించే శ్రద్ధ, నువ్వు ఇతరులకు పంచే ప్రేమ, ఈ రెండే నీ మనసుకి నిజమైన శాంతిని ఇస్తాయి. నమో బుద్ధాయ. ఈ వీడియో మీకు నచ్చితే కామెంట్ చేయండి.